మీ అందరికీ తెలుసు కదా, ఐపీఎల్ లో బిగ్గెస్ట్ రైవలరీ అంటే ఎవరితో ఉంటుందో ఆర్సీబీ అండ్ సిఎస్కే. వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా పోటీ. సిఎస్కే వాళ్ళేమో 5 ట్రోఫీస్ ఉన్నాయని, ఆర్సీబీ వాళ్ళకేమో మా విరాట్ కోహ్లీ ప్లస్ ట్రోఫీ ఉందని, ఇలా రైవలరీ అయితే జరుగుతూ ఉంటది. అండ్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మా వాళ్ళు గ్రేట్ అంటే మా వాళ్ళు గ్రేట్ అని చెప్పి ఫ్యాన్ వార్స్ అయితే చేసుకుంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లోనే కాదు, గ్రౌండ్ లో కూడా చాలా గొడవలు అయితే అవుతాయి. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ టీమ్స్ యొక్క ప్లేయర్స్ మాత్రం ఎలాంటి పనులు చేస్తున్నారంటే, ఆ పని చూస్తే మీకు కూడా వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది పెరిగిపోతుంది. మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కి అయితే చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తారు ఈ విషయం తెలిస్తే. అసలు ఏం జరిగింది ఫుల్ స్టోరీలోకి వెళ్తే, రీసెంట్ గా ఇండియన్ టీం అయితే 2026 వరల్డ్ కప్ కి అయితే వాళ్ళ స్క్వాడ్ అయితే అనౌన్స్ చేసింది. సో 1 ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్న జితేష్ శర్మ అయితే ఆ స్క్వాడ్ నుంచి అయితే డ్రాప్ చేశారు. సో తనైతే ఏం తప్పు చేయలేదు అండ్ తను రన్స్ కూడా బాగానే స్కోర్ చేశాడు. బట్ ఏంటంటే సంజు శాంసంగ్ ఓపెనర్ గా ఉన్నారు కాబట్టి ఇషాన్ కిషన్ మళ్ళీ తీసుకుని 3 వికెట్ కీపర్స్ అవుతారు కాబట్టి జితేష్ శర్మ అయితే డ్రాప్ చేశారు. ఆ ప్లేస్ లో అయితే రింకు సింగ్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే రింకు సింగ్ ఫీల్డింగ్ కూడా చేయగలరు కాబట్టి. బట్ జితేష్ శర్మ ఫీల్డింగ్ లో అంత స్కిల్ అయితే ఉండదు, ఎందుకంటే తను వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టి. సో జితేష్ శర్మని డ్రాప్ చేసినందుకు జితేష్ శర్మని కొంచెం బ్యాక్ చేద్దామని చెప్పి ఆర్సీబీ అయితే పోస్ట్ చేసింది. బ్రేవ్ అండ్ బోల్ట్ అని చెప్పి ఒక పోస్ట్ అయితే చేశారు జితేష్ శర్మని కొంచెం సపోర్ట్ చేస్తూ. సో ఆ పోస్ట్ కింద రుతురాజ్ గైక్వాడ్ కామెంట్ చేశాడు హార్ట్ సింబల్ అయితే. సో ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ కూడా సెలెక్ట్ అవ్వలేదు, బట్ తను ఫీల్ అవ్వకుండా ఇంకొక ప్లేయర్ని అయితే బ్యాక్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అది కూడా మళ్ళీ ఎవరితో అయితే రైవలరీ ఉంటుందో ఫ్యాన్స్ అందరూ రోజు కొట్టుకు చేస్తారో అలాంటి ఫ్రాంచైజీకి సపోర్ట్ చేశాడు. చెప్పాలంటే ఇది ఫ్రాంచైజీకి సపోర్ట్ చేసినట్టు కాదు, ఒక ప్లేయర్ ఫ్రెండ్షిప్ కి ఇచ్చిన వాల్యూ. అండ్ దీన్నే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అయినా, విరాట్ కోహ్లీ అండ్ ఎంఎస్ ధోని అయినా, విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా అయినా, ఇంకెవరైనా సరే వాళ్ళ ఆఫ్ ద ఫీల్డ్ కూడా ఒకేలా ఉంటారు. కానీ మనమే ఇన్స్టాగ్రామ్ లో అండ్ ట్విట్టర్ లో మీమ్స్ వేసుకుని ఒకరినొకరు ట్రోల్ చేసుకుని, మీ ఓడికి ఇన్ని వికెట్లు ఉన్నాయి, మా ఓడికి ఇన్ని రన్స్ ఉన్నాయి, మా ఓడికి ఇన్ని ట్రోఫీస్ ఉన్నాయి అని చెప్పి చేస్తారు. సో జితేష్ శర్మ అండ్ రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు బాండింగ్ మీకు ఎలా అనిపించింది? అండ్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన పని సిఎస్కే ఫ్యాన్స్ కి నచ్చుతుంది అంటారా? ఆర్సీబీ ఫ్యాన్స్ మీరేమంటారు? కెప్టెన్ కూల్ 2.0 అనే ట్యాగ్ లైన్ రుతురాజ్ గైక్వాడ్ కి ఇద్దామా? అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ ఇన్సిడెంట్స్ గురించి ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లేయర్స్ మాత్రమే కాదు, ఫ్యాన్స్ కూడా లాయల్ గా ఉంటారు. వాళ్ళు మంచి పని చేస్తే మంచి అని చెప్తారు, చెడు పని చేస్తే చెడు అని చెప్తారు అని చెప్పి నేను భావిస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి.